అందరికీ నమస్కారం. మనిషి జీవితం ఒక నిరంతర కదలిక. ఈ కదలికతో మనిషి ఎప్పుడు ఏదో ఒక కర్మలోనే ఉంటాడు. అయితే మనిషి యొక్క కదలిక రెండు రకాలు. ఒకటి మనసు యొక్క కదలిక, మరొకటి శరీరం యొక్క కదలిక. మనసు కదలిక అంటే ఆలోచించడము, ఆలోచన రావడము. శరీరం కదలిక అంటే శరీరం యొక్క స్పందన, అంటే శరీరం అంతర్భాగంలో అవయవాల యొక్క కదలిక, బాహ్యంగా చేతులు, ఇంద్రియాల యొక్క కదలిక. ఇదంతా నిరంతరము జరుగుతున్న ఒక కదలిక కర్మ. ఈ మానసిక కదలికను, శారీరక కదలికను మనము దానిని పని అంటాము, అంటే కర్మ అంటాము. రోజు మనం ఎన్నో పనులు చేస్తాము. ఆలోచనల పరంగా, శారీరక పరంగా. ఆలోచనలు రావడము, ఆలోచించడము, చర్యలు, కార్యాలు, స్పందన, ప్రతిస్పందన, ఇలా అన్నీ కలిపితేనే మనిషి యొక్క జీవితము నడుస్తుంది. అయితే ఒక ప్రశ్న మనకు మనమే వేసుకోవాలి. కర్మ చేస్తున్నాము, ఈ కర్మను చేసేవాడు ఎవడు? మనము చేసే ప్రతి పనికి మనము ఒక భావాన్ని జోడిస్తాము. అది నేను చేస్తున్నాను అనే భావం. ఇదే కర్తాభావన స్థితి. మనం చేసే ప్రతి కర్మలోనూ మనం చేస్తున్నాననే భావన కలుగుతుంది. ఆ భావననే కర్తాభావన స్థితి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే మనము చేసే ప్రతి పనికి ఈ కర్తాభావనని జోడించము. ఉదయం లేవడం, కాలకృత్యాలు చేసుకోవడము, అన్నం తినడము, స్నానం చెయ్యడము, నిద్రపోవడము, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడము, బట్టలు ఉతుక్కోవడము, నీళ్లు తాగడము, ఇవన్నీ పనులే, ఇవన్నీ కర్మలే. ఇవన్నీ మనం రోజువారీ చేసుకునే పనులే. ఇవి జరగకపోతే మన శరీరము నిలబడదు, ప్రాణంతో ఉండదు. కానీ ఒక్కసారి గమనించండి, ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు ఈ పనులు నేను చేస్తున్నాను అని ఎప్పుడైనా గర్వంగా ఫీల్ అవుతామా? అంటే గర్వపడతామా? లేదు, అవ్వము. ఎందుకంటే ఈ పనులకు ప్రపంచం గుర్తింపు ఇవ్వదు, డబ్బు ఇవ్వదు, హోదా ఇవ్వదు, ప్రశంస ఇవ్వదు. అందుకే ఈ పనులలో మనము కర్తాభావనని జోడించము. కానీ ఏ పనికి ప్రపంచం గుర్తింపు ఇస్తుందో, ఏ పనికి డబ్బు, హోదా, గౌరవం ఇస్తుందో ఆ పనిలో మనము నేనే చేశాను అని చెప్పుకుంటాము. అక్కడే అహంకారం జనిస్తుంది. నేను చేశాను అనే భావం వల్ల నేను ముఖ్యుడు అనే భావంగా మారుతుంది. ఇదే బంధానికి మూలం. కానీ ఒక లోతైన సత్యం ఉంది. ప్రకృతి దృష్టిలో అన్ని కర్మలే. అన్నం తినడము, పని చెయ్యడము, ఇల్లు శుభ్రం చెయ్యడము, ఉద్యోగం చెయ్యడము, ప్రకృతి దృష్టిలో ఇవన్నీ సమానమే. అయితే మనిషి ఎందుకు విభజన చేసి చూస్తున్నాడు, భేదభావంతో చూస్తున్నాడు? అంటే ఏ పనికి గుర్తింపు వస్తుందో, ఏ పనికి డబ్బు వస్తుందో, ఏ పనికి సన్మానాలు, సత్కారాలు వస్తాయో, ఏ పనికి అధికారము, హోదా వస్తుందో ఆ పనికి మాత్రమే నేను చేస్తున్నాననే భావనని జోడిస్తాడు. అదే కర్తాభావన అవుతుంది. ఈ సత్యాన్ని చూడండి ఒకసారి. జీవితం కొనసాగడానికి అత్యవసరమైన పనులు మన జీవితంలో ఇవే పనులు. అవే నిద్రపోవడము, నిద్ర లేవడము, కాలకృత్యాలు తీర్చుకోవడము, శరీరాన్ని శుభ్రం చేసుకోవడము, ఆహారం తీసుకోవడము, వంట పని చేసుకోవడము, ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవడము, ఊడ్చుకొని బట్టలు ఉతుక్కోవడము, ఆఖరికి నీళ్లు తాగడం కూడా అత్యవసరమైన పనే. ఇది కూడా ఒక కర్మ భాగమే మన జీవితంలో. కానీ ఇప్పుడు నేను చెప్పిన కర్మలన్నిటికీ మనం కర్తాభావాన్ని జోడిస్తామా? అంటే నేను ఈ పనులన్నీ చేస్తున్నా అని బయట ప్రపంచంలో ఎదుటివారికి మనం ఎప్పుడైనా చెప్పుకుంటామా? ఒక్కసారి మీకు మీరే ఆలోచించండి. ఈరోజు నేను కాలకృత్యాలు తీర్చుకున్నాను అని గర్వంగా చెప్పుకోగలరా? ఈరోజు నేను ఊడ్చుకున్నాను అని గర్వంగా చెప్పుకోగలరా? చెప్పుకోలేరు. ఎందుకంటే ఈ పనులకు డబ్బు కానీ, అధికారం కానీ, హోదా కానీ, గుర్తింపు కానీ, సన్మానాలు కానీ, సత్కారాలు కానీ రావట్లేదు. కాబట్టి ఈ పనుల గురించి మనం బయట ఎక్కువగా చెప్పుకోము. కానీ సత్యం ఏమిటంటే ఈ పనులు చెయ్యకపోతే మన నిత్య జీవితము, రోజువారీ జీవితము గడవదు, మన శరీరము నిలబడదు, మనము బ్రతికి ఉండము.
ఇది జీవిత సత్యము. అయితే మనకు మనమే చేసుకుంటున్న పనులను, బయట చేసే పనులను రెండింటిని సమానంగా చేస్తున్నామా మనము అనేది మనకు మనమే ఆలోచించాలి. డబ్బు ఇచ్చే పనిని, డబ్బు ఇవ్వని పనిని ఎలా చేస్తున్నాము, గుర్తింపు ఇచ్చే పనిని, గుర్తింపు ఇవ్వని పనిని ఎలా చేస్తున్నాము అనేది ఇక్కడే మనము ఒక్కసారి ఎక్కడ భేదభావంతో చూస్తున్నాము, ఎక్కడ భేదభావంతో ఆ పని చేస్తున్నామనేది మనమే ఆలోచించుకోవాలి. ఇప్పుడు సంపూర్ణ సత్యము ఆధ్యాత్మికంలోని మార్గం యొక్క విధానం ఏమిటంటే, ఏ పని చేసినా సమానమైన దృష్టితో, సమానమైన ఆలోచనతో చెయ్యి, ఏ భేదభావం లేకుండా ఆ పనిని చెయ్యి అనేది ఆధ్యాత్మిక మార్గం చెబుతుంది. మన యొక్క సనాతన ధర్మం కూడా అదే చెబుతుంది. కర్మ చెయ్యడము తప్పు కాదు, కానీ కర్తాభావనతో చెయ్యడం బంధనం అవుతుంది. కాబట్టి నువ్వు పని చెయ్యు, కానీ నేను చేస్తున్నాననే భావాన్ని విడిచిపెట్టి చేయి. నువ్వు కృషి చేయి, కానీ ఫలితంపై అధికారం వదిలేయి. ఇదే నిష్కామ కర్మ యొక్క స్థితి. అక్కడ కర్మ ఉంటుంది, కానీ కర్తాభావకుడు ఉండడు. ఏ రోజైనా చెప్పుకున్నారా, ఈరోజు నేను చాలా గొప్పగా నీళ్లు తాగాను అని? ఎందుకు చెప్పుకోలేరంటే, మీరు చేస్తున్న పనిలో కర్తాభావన లేదు కాబట్టే ఆ పనిని గొప్పగా చెప్పుకోలేరు. అక్కడ అహంకారం పుట్టదు. కర్తాభావన లేకుండా పని చేసినప్పుడు మనిషిలో అహం అనేది తగ్గిపోతుంది. తనలో జీవితము అన్ని పనుల పట్ల, అందరి పట్ల సమానమైన భావన కలిగి ఉంటుంది. పనిలో ఎక్కువ తక్కువ ఉండదు. ఎదుటివారు ఏ పని చేసినా అందులోని ఎక్కువ తక్కువగా ఎవరు చూడరు. ఈ స్థితి ప్రతి మనిషిలోనూ ఉంటుంది. అకర్త భావన స్థితిలో ఉన్నప్పుడు, నిష్కామ కర్మ స్థితిలో ఆ పనిని చేసినప్పుడు. ఇప్పుడు మీకు మీరే ప్రశ్నించుకోండి, మీరు ఏ ఏ పనులకు కర్తాభావనతో చేస్తున్నారు, కర్తాభావన లేకుండా ఎక్కడ ఏ పని చేస్తున్నారు, ఏ పని మీకు కర్తాభావన లేకుండా పని జరుగుతుంది అనేది మీకు మీరే ప్రశ్న వేసుకోండి. మీకు మీరే గమనించండి మీరు చేసే నిత్య పనులలో. అలా గమనిస్తూ మీరు చేసే ప్రతి పనులలో కర్తాభావాన్ని తగ్గించండి. నేను చేస్తున్నానే భావనని పక్కన పెట్టండి మెల్లగా. ఒక చిన్న ఉదాహరణ, మీకు మీరే నీళ్లు తాగుతున్నప్పుడు, మీకు మీరే ఆహారాన్ని ఆకలి వేసినప్పుడు ఆహారాన్ని తింటున్నప్పుడు మీకు ఏ కర్తాభావన కలగదు. ఇప్పుడు చూడండి, అదే నీళ్లను, అదే ఆహారాన్ని ఇంకొకరికి ఇస్తున్నప్పుడు నేను ఇస్తున్నాననే భావన కలుగుతుంది. అదే కర్తాభావన. అంటే ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏమిటంటే, మీ శరీరానికి నీళ్లను ఇచ్చుకుంటున్నట్టు, మీ శరీరానికి ఆహారాన్ని ఇచ్చుకుంటున్నట్టు, మీ శరీరానికి నిద్ర ఇచ్చుకుంటున్నప్పుడు మీకు ఏ భావన కలగకుండా ఉంటుంది కదా, కర్తభావన కలగకుండా ఉంటుంది కదా, అదే భావనతో ఇతరులకు కూడా అలాగే ఇవ్వండి. నేను చేస్తున్నాననే అహంభావం రాకుండా, నేను సేవ చేస్తున్నాను, నేను ఎదుటి వాళ్ళకి దానం చేస్తున్నాను, నేను ఎదుటి వాళ్లకు ప్రేమిస్తున్నానే కర్తాభావన లేకుండా మీరు చెయ్యండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఇష్టపడుతున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా గర్వంగా చెప్పుకుంటున్నారా బయట? లేదు కదా. కారణం అక్కడ కర్తాభావన లేదు మీలో. కానీ ఎదుటి వాళ్ళకి ఏం చేస్తారో అక్కడే కర్తాభావన స్థితి వస్తుంది. చివరగా నా మాట, మన నిత్య జీవితంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాము. కొన్ని కర్మలకు మాత్రమే కర్తాభావాన్ని జోడిస్తాము. అలా కాకుండా ప్రతి కర్మలోనూ కర్తాభావన లేకుండా, ఏ గుర్తింపుని జోడించకుండా, దేనిని జోడించకుండా నువ్వు చేయగలిగితే అప్పుడు నీలో ఎలాంటి అహంభావం ఏర్పడదు. ఒకవేళ అహంభావం ఏర్పడితే నేను చేస్తున్నాననే గర్వం ఏర్పడుతుంది. ఆ గర్వం వల్ల మన లోపల అనేక భేదభావాలు ఏర్పడతాయి. దానివల్ల ఒక మనిషిని ఎక్కువగాను తక్కువగాను, ఒక పనిని ఎక్కువగాను తక్కువగాను చూసి మనమే చేస్తున్నావు అనే అహంభావాన్ని ఎక్కువగా పెంచుకుంటాము. దానివల్ల మనలో మనశ్శాంతి, ప్రశాంతత అనేవి పోయి గందరగోళము, ఒత్తిడి, ఆందోళనలు ఇవి వచ్చేస్తాయి మన లోపల. ఒక పనిని గౌరవించే విధానము, ఎదుటి వ్యక్తిని గౌరవించే విధానము మనలో తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కాబట్టి మన సనాతన ధర్మం చెబుతుంది, నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి కర్మ అన్నిటికీ సమానమైన దృష్టితో చూడు, సమానంగా చెయ్యి. డబ్బు ఇచ్చే పనిని, డబ్బు ఇవ్వని పనిని ఇంకొకరు వేరేలాగా చెయ్యకు. గుర్తింపు ఇచ్చే పనిని, గుర్తింపు ఇవ్వని పనిని వేరేలాగా చెయ్యకు. ఇక్కడ నువ్వు బ్రతకడం కోసము, నీ ఉనికి కోసము నువ్వు చేసే ప్రతి కర్మ ప్రధానమైనదే, ముఖ్యమైనదే. అన్ని పనులు సమానంతో చెయ్యి.
అప్పుడే నీలో భేదభావం ఏర్పడకుండా నీకు నువ్వుగా అహంకారాన్ని తగ్గించుకొని కర్తాభావన లేకుండా జీవిస్తావు. ఆ కర్మనే నిష్కామ కర్మగా మారుతుంది. అప్పుడే నీలో ఒక సాక్షి భావన మొదలవుతుంది, సాక్షి స్థితి ఏర్పడుతుంది.